మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా మనం ముందుగా గణనాథుడికి పూజిస్తూ ఉంటాం. లంబోదరుడు, ఆదిదేవుడు, విఘ్నాధిపతి అని వివిధ రకాల పేర్లతో వివిధ రకాల ఆకారాలతో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఎన్నో పూజలు, ఎన్నో కార్యక్రమాలతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాలోని భగత్ సింగ్ నగర్కి మనం వచ్చేసాం. మనం కమిటీ సభ్యుల్ని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పూజలు నిర్వహిస్తారు అనేది. రండి. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? రమేష్ అండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు గణపతిని? గత 14 సంవత్సరాల నుంచి ఇటు ఉత్సవం జరుపుకుంటున్నాము. ఓకే. ఎన్ని అడుగుల వినాయకుడిని మీరు నిర్వహించారు? మా విగ్రహం 20 అడుగులు అండి. ఓకే. ఈ స్పెషల్గా చూసుకుంటే 20 అడుగుల విగ్రహంలో నుదిటిన మనకి రామచంద్రుడు కనపడడం మనకు జరుగుతుంది. ఇప్పుడు మోడల్ అంతా మీరే సెలెక్ట్ చేసుకున్నారు? మేము కమిటీ వాళ్ళం అందరం పోయి దూల్పేట పోయి నిర్వహించడం జరిగింది. చూసి ఇటు విగ్రహాన్ని బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అది కాబట్టి రామ మందిర్ ఓపెన్ అయినాక ఇటు విగ్రహాన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. రాముడి దర్శనం కూడా అవ్వాలని, భక్తులకు అందరికి అందుబాటులో ఉండాలని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఎన్ని నెలల ముందుగా మీరు ఈ కార్యక్రమం నిర్వహించారు? 2 నెలల ముందు బుక్ చేయడం జరిగిందండి. అప్పుడు చేస్తేనే మనకు కరెక్ట్ టైంకి అందించారు. ఎంత కాస్ట్ లో పడింది దేవుడు? 1,40,000 పడిందండి. 1,40,000. ఎన్ని అడుగులు ఉంటుంది? 20 అడుగులు అండి. 20 అడుగులు. ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? 14 సంవత్సరాలు అండి. 14. కమిటీ సభ్యులు ఎంత మంది? 20 మంది అండి. 20 మంది. అందరూ కలిసి నిర్వహిస్తారు? అందరం కలిసి నిర్ణయిస్తాం. ఎన్ని రోజులు నిర్వహిస్తారు కార్యక్రమాలు? అంటే నవరాత్రులు 9 రోజులు ఉంటాయి కాబట్టి 9 రోజులు. ఇటు కార్యక్రమానికి 1 నెల ముందు నుంచి ప్రిపేర్ అవుతాం. పూజలు ఏ విధంగా నిర్వహిస్తారు? చాలా ఘనంగా ఉంటదండి. సాయంత్రం పూట కూడా రోజుకో ప్రోగ్రామ్ ని నిర్వహిస్తాం. ఎక్కువగా మహిళలు ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉత్సవంతో పాల్గొంటారు. రోజుకో ప్రోగ్రామ్, ముగ్గుల పోటీ గాని, హోమం గాని, ఆటల పోటీలు గాని, డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని ఉంటాయి. సందడిగా ఉంటుంది. ఆడవారికి ఎక్కువ పెజారిటీ కూడా ఇస్తుంది కమిటీ. పెజారిటీ ఎక్కువ ఇస్తుంది. చిన్నపిల్లలు కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. ఏ కార్యక్రమాలు పెడుతున్నారు మీరు? కార్యక్రమాలు అంటే ముగ్గుల పోటీ, అన్నదానం, గౌరీ పూజ, కుంకుమ పూజ, హోమం, ఇవన్నీ వాళ్ళు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దూల్పేట నుంచి అండి. దూల్పేట నుంచి. కాస్ట్ ఎంత పడింది? 1,40,000. 1,40,000. ప్రతి ఇయర్ ఇదే అడుగులతో లేకపోతే నేను ఆల్మోస్ట్ 20 అడుగులు గత 10 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుందండి ఇక్కడ. ఇంకా పెంచుకుంటూనే ఇప్పటి వరకు అయితే 20 అడుగులు చేరిను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకన్నా పెద్ద గణనాథుని పెట్టాలని కోరుకుంటున్నాను. గణనాథుడు అంటే మనకు గుర్తొచ్చేది లడ్డు. లడ్డు గురించి మీరు విశేషంగా? లడ్డు గత 3 సంవత్సరాల నుంచి వేలపాఠం ఇస్తున్నాండి. ఈ ఇంటి లడ్డు చాలా ప్రత్యేకత కలిగింది. ఏటాటా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ లడ్డు వేలపాట జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లడ్డుని సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా భారీ ఎత్తున ఇప్పటికే చాలా మంది అడగడం జరిగింది. ఇటు లడ్డుని ఆదివారం వేలపాటలో ఉంచడం జరుగుతుంది. నమస్తే అమ్మా. మీ పేరు? సంధ్య. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు? మేము వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఇందులో. మీకు మహిళలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ పెడతారు? ఏ విధంగా నిర్వహిస్తారు? పూజలు కానీ అన్నిట్లో యాక్టివ్గానే ఉంటుంది. ఓకే. ఏ పూజలు పెడతారు మహిళల కోసం? కుంకుమ పూజ, హోమం, అన్ని పూజలు చేస్తారు. మహిళలు అంటే పూజలు కదండి. గణనాథుల దగ్గర మీరు ప్రత్యేకంగా మీరు ఏమేమి పూజలు చేస్తుంటారు అని? కుంకుమ పూజ, గౌరీ పూజ, సరస్వతి అన్ని చేస్తున్నారు. మహిళలకి సపరేట్ గా ప్రోగ్రామ్స్ పెడతామంటున్నారు కదా, మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు? చేస్తాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శివకుమార్ నా పేరు. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కమిటీలో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు? మేము ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం చాలా సంతోషిస్తున్నాము. మేము గత 14 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతి ఏటా నిర్వహిస్తాము. ఘనంగా నిర్వహిస్తాము. 10 సంవత్సరాల క్రితం నుంచి దూలుపేట నుంచి తీసుకొస్తాము. 1,50,000 ప్రతి ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటాము. లడ్డు కూడా అలా 10 kgs నుంచి స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు 61 kgs. లాస్ట్ ఇయర్ 1,15,000కి లడ్డు వేలం పాట జరిగింది. ఈసారి అంతకంటే ఎక్కువ పోతుందని కమిటీ ఆశిస్తుంది. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు వేలం పాటలో? కనీసం ఒక 20 మెంబర్స్. లాస్ట్ ఇయర్ అయితే 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కటి మీరు డిజైన్ కానీ ఇవంతా మీరే సెలెక్ట్ చేసుకున్నారా? 2 months ముందు కమిటీ మెంబర్స్ అందరం కలిసి డిస్కస్ చేసి సెలెక్ట్ చేస్తాము. ఇంకా ముందు ఏ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నారు? ప్రజెంట్ ముందు అయితే ఇప్పుడు 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు అయితే ముగ్గుల పోటీ ఉంది.
రేపు అన్నదానం ఉంది, ఓకే. కుంకుమ తర్వాత పూజ, హోమం ఉంది, హోమం. కుంకుమ పూజ ఉంది, ఓకే. తర్వాత మండే రోజు నిమజ్జనం. నిమజ్జనం రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? నిమజ్జనం రోజు హోమం అయిపోతే అన్నప్రాసనం, ప్రసాదం ఉంటుంది. తర్వాత 2-3 రకాలు శోభయాత్ర ర్యాలీ ఉంటుంది. ర్యాలీ కూడా ఉంటుంది. ఇటు ర్యాలీలో కూడా మహిళలు ఎక్కువ పాల్గొంటారు. ఓకే. అందరూ మొత్తం ఈ అందరూ. కమిటీ అంతా కమిటీ ఉత్సవంగా పాల్గొంటుంది. ఓకే. ఈ బజార్లో అన్న మహిళలు అందరూ ఒక 100 కుటుంబాలు, మొత్తం ఒక 100 కుటుంబాలు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు కదా, అందులో ఏ రకాల వంటకాలు నిర్వహిస్తుంటారు? ఎందుకంటే వినాయకుడికి ఇష్టమైన వంటకాలు ఉంటాయి కదా. పులిహోర, ఓకే. దద్దోజనం, మళ్ళీ ఇంకా ఉండ్రాలు, పాయసం, ఇలాంటి గణనాథుడికి ఏమి ఇష్టమో అవి ఫస్ట్ ప్రియారిటీ మామూలుగా ఇస్తాం. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? 1000 మెంబర్స్ 1000 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఘనంగా నిర్వహిస్తున్నాము మేము. ప్రతి ఇయర్ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేటట్టు అన్నదాన కార్యక్రమం కానీ, మహిళల కోసం గౌరీ పూజ కానీ, ప్రతిదీ చిన్న పెద్ద అని తేడా లేకుండా, మతాలు అని ఏది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వీలుగా మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాము అని కమిటీ సభ్యులు చెప్పడం అయితే మనం చూస్తున్నాము. వినాయకుడిని కూడా మనం చూసుకున్నట్లయితే అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ముందుగా మనం శ్రీరాముడి దర్శనం కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కమిటీ మెంబర్స్ చెప్పే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రాముడిని దర్శించుకోవడం అందరికీ వీలు కాదు కాబట్టి వినాయకుడిని దర్శించుకున్నప్పుడే రాముడిని కూడా మనం దర్శించుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగింది అని చెప్తున్నారు. అత్యంత వైభవంగా ఘనంగా మేము జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అంగరంగ వైభవంగా మహిళలు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నామని చెప్తున్నారు.